వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దిన పత్రికలో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ చూద్దాం. సో ముందుగా చూడండి, చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మనకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 7 ఉన్నాయి. సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి December 4. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.cipet.gov.in. సో నెక్స్ట్ చూడండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. యూజీసీ నెట్. సో మనకు యూజీసీ నెట్ 2024 దీనికి అర్హత సంబంధించిన వారికి జేఆర్ఎఫ్ పిహెచ్డి కోర్సులో ప్రవేశాలు అలాగే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కు అర్హత అనేది లభిస్తుంది. మొత్తం సబ్జెక్టుల సంఖ్య వచ్చేసి మనకు 85 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి December 10. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ugcnet.nta.ac.in. సో నెక్స్ట్ చూడండి, న్యూఢిల్లీలోని ఏడిసిఎల్ లిమిటెడ్లో మనకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్, పిఎం మెంబర్స్ అండ్ కోఆర్డినేటర్ పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో అర్హతలు ఎంపిక అనేది వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి December 3. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి edclindia.co.in. సో నెక్స్ట్ చూడండి, సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ప్రపంచ ఉత్తమ నగరం లండన్. సో మనకు టాప్ 100లో భారత్కి అనేది చూడడం దక్కలేదు. సో ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి బుధవారం విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025 ర్యాంకుల జాబితాలో లండన్ వరుసగా 10వ ఏడాది అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో ఆ తర్వాత స్థానాల్లో మనకు న్యూయార్క్ అమెరికా దేశం, సో మనకు ప్యారిస్ ఫ్రాన్స్, టోకియో జపాన్, సింగపూర్, రోమ్ ఇటలీ, మాడ్రిడ్ స్పెయిన్, బార్సిలోనా స్పెయిన్, బెర్లిన్ జర్మనీ, సిడ్నీ ఆస్ట్రేలియా. సో ఈ యొక్క దేశాలు అనేది తర్వాత స్థానాల్లో ఉండడం జరిగింది, ఈ యొక్క సిటీస్. సో మనకు భారతదేశంలో నగరాలు ఏవి కూడా ఈ దరిదాపులో కూడా రాలేదు. సో మనకు ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై నగరాలు అనేవి ఆసియాలో పసిఫిక్ స్థాయిలో మనకు నగరాల అగ్రస్థానంలో ఉన్నాయి. కానీ మనకు ప్రపంచ స్థాయిగా చూసినప్పుడు సో మన యొక్క ర్యాంక్ అనేది 100 తర్వాత ఉండడం జరిగింది. సో మనకు అమెరికాలోని 36 నగరాలకు టాప్ 100లోనే చూడడం దక్కడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, February 15 నుంచి సిబిఎస్ఈ 10-11 తరగతుల పరీక్షలు. సో మనకు సిబిఎస్ఈ 10-12 తరగతుల వార్షిక పరీక్షలు అనేవి 2025 February 15 నుంచి ప్రారంభమవుతాయని, 10వ తరగతి పరీక్షలు అయితే March 18 వరకు, అదే మనకు 12వ తరగతి పరీక్షలు అయితే April 4 వరకు కొనసాగుతాయని చెప్పి సిబిఎస్ఈ బోర్డు అనేది తెలపడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, డిఈడి కళాశాలలో ముఖ గుర్తింపు హాజరు. సో మనకు రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంపిక అనేది కంప్లీట్ అయినప్పుడు చాలా మందికి దృష్టిలోకి వెళ్ళింది డిఈడి కోర్స్ అనేది. సో చాలా మంది డిఈడి చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే మనకు లాస్ట్ టైం ఏదైతే డిఎస్సిలో ఆ డిఈడి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పి మనకు చాలా న్యూస్ కూడా మన ఛానల్లో కూడా మనం పెట్టడం జరిగింది. సో చాలా మంది వాళ్ళు జాబ్స్ చేసుకుంటూనే డిఈడి కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటిని మన కొంతమంది వాటిని గుర్తించి వాటి మీద చర్యలు కూడా తీసుకున్నారు. సో దానిలో భాగంగానే మనకు రాష్ట్రంలో డిఈడి కోర్సులను అందించే ప్రభుత్వ డైట్లతో పాటు ప్రైవేటు డిఈడి కళాశాల విద్యార్థులు సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు అంటే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో మనకి యొక్క పాఠశాల విద్యాశాఖ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక మంచి పరిణామంగా చూడవచ్చు. సో మనకు హాజరు అమలు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్లను నోడల్ అధికారులుగా నియమించారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, టెట్కు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మనకు నిన్న బుధవారం రాత్రి 8 గంటలకు వరకు మొత్తం మనకు 2,48,000 దరఖాస్తులు అనేది రావడం జరిగింది. సో మనకు ఈ యొక్క మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుంటే టెట్ యొక్క మీరు అప్లికేషన్ చేసి ఉంటే దరఖాస్తు వివరాల్లో మీకు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ నెల 22 తేదీ వరకు మనకు గడువు అనేది ఉన్నది. సో ఎవరైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించింది. వాతావరణ మార్పుల ఆచరణ సూచీలో మనకు భారతదేశానికి 10వ స్థానం అనేది రావడం జరిగింది. సో భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో భారత్ 10వ స్థానంలో అగ్రస్థానంలో నిలిచింది. సో మనకు అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా బుధవారం 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. సో మనకి యొక్క జాబితాలో ఈ సిసిఐ ర్యాంకుల జాబితాలో తొలి 3 స్థానాలు ఖాళీగా ఉంచారు. ఎందుకంటే ఎవరు కూడా
ఏవైతే వీళ్ళు టర్మ్స్ పెట్టారో ఆ టర్మ్స్ని ఎవరు కూడా ఫాలో కావట్లేరు అని చెప్పి ఆ మొదటి 3 స్థానాలని ఖాళీగా ఉంచడం జరిగింది. 4వ స్థానంలో మనకు డెన్మార్క్, నెదర్లాండ్ నిలవడం జరిగింది. అలాగే మనకు బ్రిటన్ అనేది 5వ ర్యాంకు రావడం జరిగింది. సో మనకు ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య ఉద్గార దేశాలైన చైనా, అమెరికా 55, 57 స్థానాల్లో జాబితాలో ఉన్నాయి. అలాగే మనకు శిలజ ఇంధనాలైన చమురు, సహజ వాయువు అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న రష్యా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ జాబితాలో మనకు అట్టడుగున అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, 20న MBA ప్రవేశాలకు కౌన్సిలింగ్. సో మనకు JNTH కార్నిగ్ మెల్లన్ విశ్వవిద్యాలయం CMU USA సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న MBA కోర్సులో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 27 కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు మనకు వర్సిటీ ప్రవేశాల విభాగం వాళ్ళు తెలపడం జరిగింది. ఉదయం 10 గంటలకు వర్సిటీ ప్రవేశాల విభాగంలో అన్ని ఒరిజినల్ విద్యా అర్హత, ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. సో ఈ కోర్సులో సీట్లు మిగిలిపోతే అదే రోజు మధ్యాహ్నం స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకోలేకపోయినా ఆసక్తి కలిగిన విద్యార్థులు హాజరు కావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనకు TGF సెట్ ద్వారా మనకు JNTH సుల్తాన్పూర్ కళాశాలలో B.Pharmacy, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులు ఇప్పటికే ప్రవేశాలు పూర్తయినాయి. సో ఇంకా 21 సీట్లు అనేది మిగిలిపోయినాయి. వీటిని భర్తీ కోసం మనకు స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వాళ్ళు తెలపడం జరిగింది. సో విద్యార్థులు నేరుగా ఆ రోజు ఉదయం 10 గంటలకు వర్సిటీ ప్రవేశాల విభాగంలో హాజరు కావాలని చెప్పి తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిసెంబర్లో గ్రూప్ 2 నమూనా పరీక్షలు. మైనార్టీ విద్యార్థుల కోసం డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్షల కోసం 2 నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. సో ఈ నమూనా పరీక్షలు అన్ని జిల్లాల్లో మైనారిటీ సంక్షేమాధికారుల పర్యవేక్షణలో జరుగుతాయని, డిసెంబర్ 2, 3 తేదీల్లో తొలి నమూనా పరీక్ష, 9, 10 తేదీల్లో 2వ నమూనా పరీక్ష ఉంటుందన్నారు. సో ఈ పరీక్షల కోసం నెల 29లోగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, నేడు రేపు గ్రూప్ 4 అభ్యర్థుల ధృవపత్ర పరిశీలన. హైదరాబాద్ రీజనల్ గ్రూప్ 4 ఉద్యోగులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను ఈ నెల 21, 22 తేదీలో పరిశీలించనున్నారు. మాసాబ్ ట్యాంక్లోని AC గార్డ్స్లో మనకు ఉన్న పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ అనేది ఉంటుందని పురపాలక పరిపాలన శాఖ బుధవారం తెలపడం జరిగింది. సో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల వారి వార్డ్ ఆఫీసర్ల అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు నాగర్ కర్నూలు, వనపర్తి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జోగులాంబ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల జూనియర్ అకౌంటెంట్ అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సంగారెడ్డి, జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల వార్డ్ ఆఫీసర్ల ధృవపత్రాలు పరిశీలిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరైతే మీరు ఎంపిక అయ్యారో సో మీరందరూ కూడా అక్కడికి వెళ్ళండి, మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ చూడండి, క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి. సంక్షేమ గురుకులాల్లో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి 1:2 నిష్పత్తులు మెరిట్ జాబితాను విడుదల చేసినట్టు సో మనకు తెలపడం జరిగింది. సో ఈ నెల 27 నుంచి 29 వరకు మాసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ కార్యాలయంలో ధృవపత్ర పరిశీలన జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. మెరిట్ జాబితా మరిన్ని వివరాలు కోసం మనకు గురుకుల నియామక బోర్డు వెబ్సైట్ని సందర్శించాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరైనా రాసి ఉంటే మీ యొక్క రిజల్ట్ అనేది చూసుకోండి. సో ఇదండి ఈరోజు విద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి.